సిఎంఆర్ షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్ అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బురుపరిచే స్పాట్ గిఫ్ట్స్. లిటిల్ హార్ట్స్ మూవీ రిలీజ్ అయ్యి సాంగ్ వైరల్ అవుతున్నప్పుడు నేను కొన్ని ట్రోల్స్ చూసాను, లైక్ మీమ్స్. ట్రోల్స్ అంటే ట్రోల్స్ మీమ్స్ లో చూసాను. లైక్ ఇది ఆల్రెడీ 8 years బ్యాక్ రిలీజ్ అయిందిరా కమాన్ బేబీ అని చెప్పి ఇలా శరత్ గౌడ్ చేశాడు అని చెప్పినప్పుడు నేను ఓపెన్ చేస్తున్నప్పుడు దానికి వ్యూవర్షిప్ అనేది 50K ఎంతో ఉండేది. నేను దాని ముందు స్టార్టింగ్ 15K ఉంది, బేసిక్ 15K ఉంది. మీరు చూసిన 50K ఉంది. సడన్ గా చూసి ఇప్పుడు 5 లక్షలు బ్రో, ఇప్పుడు 5.5 లక్షలు 520 కాడ ఉంది. హ్యాపీయా బ్రో? అంటే ఒక సాంగ్ పోయింది హ్యాపీగా అన్నా, నా ప్రొడక్షన్ కీన్ కంటెంట్ స్టూడియోస్ ప్రొడక్షన్ నేమ్ బయటికి పోతుంది, ఆ హ్యాపీ ఎక్కువ ఉంది. సో ఈ పేరు పోతే సాంగ్ తర్వాత కూడా లేస్తుండేది మనం చెప్పలేం, కానీ ప్రొడక్షన్ పేరు అయితే బయటికి పోవడం ప్లస్ పర్సనల్ నేమ్ బయటికి పోవడము. 10 years జర్నీ నాది ఇది. అప్పటి నుంచి నానా సంఘం ఇప్పుడు కొద్ది పేరు బయటికి పోతుంది కదా అనే పాయింట్ అక్కడ కొద్దిగా బెటర్. హ్యాపీ కానీ చాలా చేంజ్ అయిపోయింది తెలుసా? చేంజ్ కారావు 8 సంవత్సరాలు అంటే కానీ అప్పుడు వేరే ఉండే లుక్, ఇప్పటికి చాలా డిఫరెన్స్ మారిపోయింది. ఇప్పుడు నేనున్నా నాకు దానికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, అసలు నీకు అప్పటికి ఇప్పుడు చాలా డిఫరెన్స్ వచ్చేసింది బ్రో. అంటే మీరు ఫస్ట్ టైం చూస్తున్నారు కదా అట్లా అనిపించింది, కానీ డిఫరెన్స్ అయితే ఉంది. లిటిల్ హార్ట్స్ మూవీకి నువ్వే పాడావా? లేదు, నేను పాడలేదు బ్రో, మౌలియే పాడాడు. కొద్ది వాయిస్ సిమిలర్ గా అనిపించచ్చు కానీ సిమిలర్ సేమ్ మౌలియే పాడాడు, మౌలియే చేసిండు. సాంగ్ లిరిక్స్ ట్యూన్ అవన్నీ సేమ్ తీసుకున్నారు. కొద్దిగా కాత్యాయని అనే నేమ్ తోని కొద్దిగా చేంజ్ మారుతాను, డైరెక్టర్ కొద్దిగా చేంజ్ చేసి సాయి బ్రో మీ ఫ్రెండే కదా? ఫ్రెండే బ్రో, నా ఇంటర్ నుంచే ఫ్రెండ్. ఇంటర్ లో అంత క్లోజ్ ఉండకపోతుంది కానీ అప్పటి నుంచే పరిచయం ఉంది మాకు. ఇంటర్ అంటే నేను కమాన్ బేబీ సాంగ్ చేయకముందు నుంచే పరిచయం, అప్పటి నుంచే పరిచయం. ఏంటి బ్రో మీ ఇద్దరు సినిమా ఇండస్ట్రీ ఎందుకు అంత? అంటే నాది అప్పటి నుంచే ఉంది, దాని ముందే నేను షార్ట్ ఫిల్మ్ చేయడము అంతా అయిపోయింది. మారుతా ఉన్నప్పుడే అప్పుడే స్టార్ట్ చేశాను బేసిక్ గా. ఇంటర్ లో ఉన్నప్పుడు ఒక షార్ట్ ఫిల్మ్ చేసినాక దాని తర్వాత ఈ సాంగ్ అనేది వచ్చింది. పరిచయం ఇండస్ట్రీ అంటే నాకు అప్పటి నుంచే ఉంది, మారుతానికి అప్పుడు లేకుండే, జస్ట్ ఇంట్రెస్ట్ ఉండే. కానీ కొద్దిగా ఇంజనీరింగ్ ఇప్పుడు సినిమా ఎట్లుంది సేమ్ ఆల్మోస్ట్ మార్తాండ్దే 50-60% స్టోరీ, అది రెగ్యులర్ 60% మార్తాండ్ లైఫ్ స్టోరీ. కొత్తగా అనేది ఏం లేదు, కొద్దిగా చేంజ్ చేసుకోవాలి. అట్లా ఇంజనీరింగ్ మొన్న రీసెంట్ గా 20 లాక్డౌన్ తర్వాత ఒకసారి ఇట్నే ఒక షార్ట్ ఫిల్మ్ చేద్దాము పాయింట్ ఉంటే ఒక యాంగిల్ తో ఇట్లా సెట్ కాదరా, ఆ యాంగిల్ వర్కౌట్ అవుతుంది, ఇంకోలా ట్రై చేయి ప్రజెంట్ సిచ్యువేషన్ కి అంటే అట్లా డిస్కషన్ లో స్టూపిడ్ క్యూపిడ్ అని ఒక షార్ట్ ఫిల్మ్ తీసినాం. సో ప్రొడ్యూసర్ ఆయనే పెట్టుకున్నాడు, ఆన్ సెట్ మొత్తం, పోస్ట్ ప్రొడక్షన్ మొత్తం నేను పెట్టుకున్నాను, సినిమాటోగ్రఫీ కూడా నేనే దానికి. సో అట్లా చేసుకుని స్టూపిడ్ క్యూపిడ్ అని షార్ట్ ఫిల్మ్ చేసినాం. ఆయన ఒక 50 దాకా 46-50 దాకా పెట్టుకుంటూ, నేను ఎడిటింగ్ డబ్బింగ్ అవన్నీ నాకు స్టూడియో ఉంది, ప్రొడక్షన్ స్టూడియో ఉంది మొత్తం. ఎప్పటి నుంచి నడిపిస్తున్నావు స్టూడియో? అదే బ్రో, స్టార్ట్ చేసింది చిన్న ఒక షెడ్ లో, గణేష్ విగ్రహం ఎట్లా పెడతాము అతని షెడ్ లో స్టార్ట్ చేశాను ఫ్రెండ్ వాళ్ళ ఇంటి పైన 2017 లో. అది అందులోనే ఫస్ట్ రికార్డింగ్ సాంగ్ కమాన్ బేబీ. అంటే స్టూడియో పెట్టుకునే స్టార్ట్ చేశాను, ముందేం చేసి స్టూడియో ఏం పెట్టలేదు. దాని ముందు మన 2 షార్ట్ ఫిల్మ్ చేశాను, దాని తర్వాత ఫోన్ ఇస్ మై లైఫ్ అని ఇంకో సాంగ్ ఉంటుంది, దాని తర్వాత కమాన్ బేబీ సాంగ్. అప్పుడే మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం స్టార్ట్ చేస్తుండే, డిగ్రీ అదే మంది BA. అప్పుడే స్టూడియో పెట్టాను, చిన్నగా పెట్టుకున్నాను. అంటే మన కోసం ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు రవి, మనమే చేసుకోవాలి, అందరి చుట్టూ ఏం తిరుగుతాము, ఇట్లా కంటిన్యూ చేసుకుందాం మనం, పాటలు ప్లస్ ఫిలిమ్స్ కంటిన్యూ చేసుకున్నాం. 3-4 years లో కొట్టేయచ్చు కదా, ఏముంది 4 years జర్నీ ఉంటుంది, కొట్టేద్దాం లేని స్టార్ట్ చేసినుండే అప్పుడు. కానీ కొట్టలేక అంత ఈజీ కాదు అది. కానీ స్టూడియో మాత్రం తీయలేదు, ఇప్పటికీ పెరుగుకుంటూనే వచ్చింది. కానీ ఎన్ని కష్టాలు వచ్చినా ఎంత అప్పులైనా సరే కానీ దాన్ని మాత్రం పడగొట్టింది లేదు, పెంచుకుంటూనే పోయినా. ఇప్పుడు అక్కడ చిన్న దాంట్లో చిన్న 150 SFT స్పేస్ నుంచి ఇప్పుడు 2500 FST స్టూడియో. మాదాపూర్లోనే 100 feet రోడ్, ఇంకా స్వచ్ఛ ఉంది కదా, స్వచ్ఛ పడ్డది, స్వచ్ఛ పక్కన గలీలో. ప్రాపర్ మంది మనోహరాబాద్ అని ఉంటుంది, మనోహరాబాద్ మేడ్చల్ దాటినాక తెలంగాణ, ప్యూర్ తెలంగాణ. బాన్ అండ్ బాటమ్ మొత్తం ఆంధ్ర, అల్వాల్ సుచిత్ర అల్వాల్ ఉందా, అక్కడ పెట్టింది పెరిగింది. ప్రాపర్ వచ్చేసి మనోహరాబాద్ అని. ఆ సాంగ్ ఎందుకు పాడే బ్రో? లవ్ చేసినప్పుడు ఏమన్నా? లవ్ ఏం లేదు, ఏదో ఒకటి చెయ్యాలి. దాని ముందు ఫోన్ ఇస్ మై లైఫ్ అని పాడాను. అంటే ఫోన్ ఏంది, ఫోన్ లేకపోతే ఎవరు లేడు, ఫోన్ లేకపోతే అందరు జీరో అనే పాయింట్ లో లిరిక్స్ అంటే అర్థమైపోద్ది. ఫోన్ ఉంటేనే అందరు హీరో, ఫోన్ లేకపోతే అందరు జీరో అనే పాయింట్ వచ్చింది. అది పాడినప్పుడు 1.8 lakhs వ్యూస్ వచ్చినాయి, బాగానే వచ్చినాయి. క్రేజీ కదా, మనం ఇవ్వడం 1.8 lakh వ్యూస్ ఏంది అనే పాయింట్ ఉండే. దాని తర్వాత కామన్ ఒక లవ్ సాంగ్ వాడదాము,
ఒకటి ట్రెండింగ్ సాంగ్ ఫోన్ మీద వాడదాం, ఒక లవ్ సాంగ్ వాడదామని స్టార్ట్ చేసింది. మన అందరు సింగిల్ గానే ఉంటారు కదా ఎట్లా. సో అందరు ఎట్లా ప్రపోజ్ చేస్తే బాగుంటుందా అంటే సాంగ్ తో ప్రపోజ్ చేస్తే బాగుంటుందా అని చెప్పేసి సాంగ్ తో అమ్మాయిని ప్రపోజ్ ఎట్లా చేయొచ్చు అని చెప్పేసి అట్లా వచ్చింది. అట్లా రాసుకుంటా. నువ్వే రాసుకున్నావు? నేనే రాసుకుని ట్యూన్ కూడా నేనే చేసుకున్నా. సినిమాటోగ్రఫీ కూడా అంత నేనే, మా ఫ్రెండ్స్ ఉంటారు ఫ్రేమ్ పెట్టించి రికార్డ్ అవుతారా అని చెప్పేసి పోయి చేసుకొని మళ్ళీ వచ్చి చూసుకొని కరెక్ట్ ఎడిటింగ్ కూడా అన్ని నేను చేసుకున్నాను. మా ఫ్రెండ్స్ అందరు పేర్లు ఉంటాయి ఎండింగ్ లో, ఎందుకంటే అందరు మోటివేషన్ కావాలి కదా. ఇది చేస్తే మళ్ళీ వాళ్ళకు ఉంటది. ఈ సాంగ్ అయిపోయిన తర్వాత 1.5 minute ఎంత ఓన్లీ నేమ్స్ కోసమే పెట్టారు. నేమ్స్ అలా డైలాగ్స్ కూడా ఉంటాయి. ఎవరు లేపడరా మన్ని, మనమే లేపుకోవాలి, నువ్వు ఎంత మంచి చేసినా ఎవరు లేపడం అని చిన్న పాయింట్ ఉంటుంది. నేను సాంగ్ చేస్తున్నప్పుడు ఆ సాంగ్ని అది మన ఏదైతే లిటిల్ హార్ట్స్లో ప్లే అవుతుందో నేను ట్రోల్ చేస్తున్నట్టు అనిపించలేదా నీకు? ఫస్ట్ భయపడ్డాను బ్రో, ట్రోల్ చేస్తారేమో అని. ఎందుకు అంత మాడతాను, ఫస్ట్ పెడుతున్నాను రా నీ పాట బాయ్ బాయ్ అనుకుంటాము, బాయ్ నీ సాంగ్ పెడుతున్నాను బాయ్ అంటే ఎందుకు అనే పాయింట్ వచ్చింది. సినిమాకి హెల్ప్ అవుతుంది, స్టోరీ పరంగా సాంగ్ ఉంటుంది, కావాలని సాంగ్ అతకబెట్టినట్టు ఉండదు. స్టోరీకి చాలా ఇంపార్టెంట్ ఆ ఎలిమెంట్. సో స్టోరీ పెట్టుకో, ఏమైంది ఎప్పటిదా కదా ఎవడు చూస్తాడు, పెట్టుకో నువ్వు పోయేది ఏముంది, పెట్టేసుకో కొట్టేసి అనే పాయింట్లోనే అది పెట్టుకున్నాము. అట్లా అయింది. అంతేం ఫీలింగ్ ఏం లేదు బ్రో. అంటే అది చిన్న పార్ట్ లాగానే ఉంది నాకైతే. మా జర్నీ పెద్దగా ఉంది కాబట్టి అదంత ఎఫెక్ట్ అవుతుంది. అదే నేను సాఫ్ట్వేర్ జాబో ఏదో జాబ్ చేసుకుంటే చాలా పెద్ద లాగా అనిపిస్తుండే నాకు. ఇప్పుడు అదే ఇన్నే ఉన్నాం కదా, అదే ఫ్లో ఉంది అనే పాయింట్ లోనే ఉంది. మరి అంత ఏం లేదు, కొద్దిగా హ్యాపీనెస్ ఉంది. కొద్దిగా ఉంటది, కొద్దిగా పేరు బయటికి పోయింది ఫస్ట్, ఈ పాయింట్ లోనే ఉంది అంతే. శరత్ అనే పేరు తెలిసింది బయట, ముందుకు వచ్చావు. నీ ముందుకు వచ్చా, సక్సెస్. అదే మనం చేసిన జర్నీకి ఇది ఒక నైస్ పాయింట్ లాగా అంతే. నా కోసం ఒక ఆల్రెడీ స్టేజ్ మీద వాడినాను బ్రో, అందరు ముంగటే వాడేస్తాను. ఇద్దరం వద్దు బ్రో, వద్దు బ్రో. ఎందుకు నార్మల్ కాదు, నువ్వు కొంచెం నువ్వు యాక్టర్ అవుతావు అనుకున్నావు కదా? లేదు అంటే డైరెక్షన్ మీదనే ఫస్ట్ సింపుల్ చెప్పాలంటే మనకు ఉండాలి రవి, ఊరికి తిరిగే పరిస్థితి వద్దు. ఈ పాయింట్లోనే గట్టిగా ఉన్నా కానీ నేను చాలా దెబ్బలు తిని నేను మొత్తం లాస్ అయ్యి స్టూడియోస్ పెట్టుకొని ఎవరు నమ్మకాలు అన్ని తక్కువ అయిపోయినప్పుడు మేము అన్ని పెట్టుకొని సంకనానికి పోతుంది. సినిమా అంటే ఏం లేనోడు వచ్చి ఏం బీకనీకి వస్తారు ఇక్కడికి, అసలు నాకు అర్థం కావట్లేదు. ఊర్లో వదిలేసుకుని ఎందుకు వస్తారు, ఇప్పుడు కూడా వస్తారు. ఫస్ట్ ఏ లాజిక్ లో వస్తారు అసలు? ఎవరు అనుకోని ఇండస్ట్రీ అన్న ఒక మార్గం ఉందా మనోళ్ళకి, లేకపోతే వీళ్ళే కరెక్ట్ పోతలేరా? అంటే ఫిల్మ్ మేకర్స్ కరెక్ట్ ఇండస్ట్రీ దాకా టచ్ చేసి స్కోప్ వీళ్ళకి లేదా? అసలు బ్రిడ్జ్ ఏంది మధ్యలో? ఫస్ట్ ఆపర్చునిటీ ఎవరు క్రియేట్ చేయాలి? సినిమా అంటే అయిపోద్ది అనుకుంటారు కానీ చిన్న సినిమా తీయాలన్నా ₹1,00,000 మినిమం కావాలి. అది కూడా అది తెలిసినా కదా సినిమాకి వస్తారు. మళ్ళీ నా దగ్గర పైసలు లేవు, నాకు సపోర్ట్ లేదు, నాకు బ్యాక్గ్రౌండ్ లేదు అని మన వాళ్ళు అనుకుంటారు. కానీ ఏం లేకపోయినా ఒకటి సపోర్ట్ కూడా చేయట్లేదు. టు బి ఫ్రాంక్, సపోర్ట్ చేసేలాగా వీళ్ళు కూడా ఏం చేయట్లేదు. ఒకటి కథ ఉందన్న పనులు అవ్వవు కదా. సో ఇది చాలా వెలిగిన ఉండే నాకు. ఎప్పుడు ఒక 20 లక్షలు 17 to 20 lakhs పెట్టి 2022లో మాదాపూర్లో స్టూడియో పెట్టా. అల్వాల్ నుంచి ఆడొకటి బోయిన్పల్లి అని ఒకటి ఉంటుంది, తిరుమలగిరి ఒకటి ఉంటుంది సికింద్రాబాద్ సైడ్, ఆడ సెకండ్, నెక్స్ట్ మాదాపూర్ థర్డ్. అక్కడ పెట్టా. అక్కడ పెట్టి కొట్టేద్దాం ఇంకా ఇన్ఫినిటం బాగా రన్ అవుతుంది ఇప్పుడు ప్రెసెంట్. బెటర్ ఇప్పుడు నువ్వు ఎవరికో క్లాసులు చెప్తున్నావు డైరెక్షన్, దానికి సపోజ్ క్లాసులు కానీ అవన్నీ కీన్ స్టూడియోస్, కీన్ కంటెంట్ స్టూడియోస్ క్లాసెస్ అనే పాయింట్ కానీ ఆపర్చునిటీస్ ఇస్తున్నాం. మెయిన్ గోల్ మన యంగ్ ఫిలిం మేకర్స్, ఫస్ట్ టైం ఫిలిం మేకర్స్. మెయిన్ థింగ్ ఫస్ట్ టైం ఫిలిం మేకర్స్ ఎవరికి అయితే నిజంగా ప్యాషన్ ఉందో, స్కోప్ ఉందో వానికి ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తాం. క్లాసెస్ అన్నా సరే వాడ బుక్కిష్ నాలెడ్జ్ కొద్దిగా ఉంటుంది, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది, ఫ్యాక్ట్స్ ఎక్కువ ఉంటాయి. ప్రాక్టికల్ గా చేపియడం తీపియడం. బ్యాచ్ సైజ్ కూడా 10, 12, 15 మందే ఉంటారు పర్ బ్యాచ్ కి. సో వాళ్ళని 1-on-1 కమ్యూనికేషన్ ఫ్రెండ్స్ లాగానే మాట్లాడుకొని అందులో టాప్ 3 people ని సెలెక్ట్ చేసి ఒక షార్ట్ ఫిల్మ్ తీపిస్తాం. అంటే వాళ్ళకి నాలెడ్జ్ ఉన్న పర్సన్స్ నీ దగ్గరికి వస్తారా లేకపోతే మినిమం నాలెడ్జ్ లేని వాళ్ళు వస్తారా? మినిమం నాలెడ్జ్ వాళ్ళకి వస్తే మనం 100 షార్ట్ ఫిల్మ్స్ ప్రాజెక్ట్ అని చాలా మందికి తెలుసు. ఫిల్మ్ మేకర్స్ కి అయితే అందరికి తెలుసు, యంగ్ ఫిల్మ్ మేకర్స్ కి, కామన్ ఆడియన్స్ కి తెలియదు పాయింట్ కానీ. 100 షార్ట్ ఫిల్మ్స్ ప్రాజెక్ట్ అని చెప్పేసి మనమే స్టార్ట్ చేసినాం. ఇంతవరకు ఎవరు చేయలేదు. అంటే అందరు షార్ట్ ఫిల్మ్ చేస్తారు కానీ కమర్షియల్ గా చేస్తారు. ఇప్పుడు ఎవరు చేసినా పెద్ద పెద్ద ప్రొడక్షన్ చేసినా కమర్షియల్ గా, అంటే సేమ్ అమ్మాయి ఉంటుంది, సేమ్ అబ్బాయి ఉంటాడు, సేమ్ అవే ఇల్లులు ఉంటాయి, కొట్టాలి వ్యూస్ కొట్టాలి బ్రాండింగ్ కొట్టాలి, ఈ పాయింట్ లోనే ఉంటుంది. మనం అట్లా కాదు. మనం
ప్యూర్ ప్రొఫెషనల్ షార్ట్ ఫిల్మ్. ఒక సినిమా, ఒక పెద్ద సినిమా 2 hours సినిమా 3 సీన్లు తీసి ఎట్లుంటది అట్లా షార్ట్ ఫిల్మ్ చేపిస్తాం. ఆడిషన్స్ అయితే ఫిల్మ్ మేకర్స్ ఎక్స్పీరియన్స్ కోసం, కాస్టింగ్ అయితే, ప్రొడ్యూసర్ నరేషన్లో అయితే, దాని తర్వాత వచ్చి రిహార్సల్స్ చేసుకుంటారు. 2 days రిహార్సల్స్కి ఇస్తాము. ఆన్ సెట్ మంచి అన్ని ఎక్విప్మెంట్, టాప్ నాచ్ ఎక్విప్మెంట్ అన్ని ఇస్తాము. దాని తర్వాత మందరిని డబ్బింగ్ స్టూడియోస్ అన్ని మందరినే ఉన్నాయి. సో ఎక్స్పీరియన్స్ మొత్తం ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ఇస్తాం. మార్కెటింగ్ కూడా వేపిస్తాం. ఒక్కొక్కరితో స్పేస్ ఇచ్చి రన్ మార్కెటింగ్ చేసుకొని ఇలా వేసుకోవాలి. మార్కెటింగ్ సినిమా అంటే ఇంత ఇంపార్టెంట్ వాల్యూ, ఆ ఎక్స్పీరియన్స్ ఇస్తాం. అంత తోపేం తీయరు, కానీ ఎక్స్పీరియన్స్ మాత్రం ఇప్పుడు తీయకపోతే నెక్స్ట్ తీస్తారు. ఓకే, అంటే లైక్ ఇప్పుడు నువ్వే చెప్తున్నావు లైక్ సినిమా ఇండస్ట్రీలోకి మనం ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇలా రావాలి, ఎన్ని కష్టాలు ఉంటాయని చెప్తున్నారు. మళ్ళీ నువ్వే ట్రైనింగ్ ఇస్తున్నావు మళ్ళీ ఇండస్ట్రీ గురించి. అవును బ్రో, అదే కదా నా పాయింట్. ఇప్పుడు నేను నన్ను చాలా మంది అంటారు నువ్వు డైరెక్టర్ కావంటారు. నేను అయితే టెన్షన్ ఏం పడకుండా చూస్తాను నన్ను కూడా 2 years లో 100% అది. కానీ నేను అటు వెళ్ళిపోయింది అనుకో ఇది తక్కువ అయిపోద్ది. అంటే నువ్వు డైరెక్టర్గా రావాలనుకున్నావు? డైరెక్టర్కి వస్తాను, సినిమాటోగ్రఫర్ కూడా రావచ్చు, నాకు అన్ని పనులు వచ్చు. 10 years బ్రో నాది ఇదే జర్నీ రెగ్యులర్ గా. ఎవరి దగ్గర ఇంతవరకు పని చేయలేదు. అన్ని పనులు నువ్వే చేసుకున్నప్పుడు నీకు ఎంత ఉంటుందో నువ్వు చూసుకో. మొత్తం నీదే అనుకో, ఇది కూడా నువ్వే చేస్తున్నావు అనుకో, ఎడిటింగ్ కూడా నువ్వే చేసుకుంటున్నావు అనుకో, అన్ని వీడియోస్ నీకు ఎంత వచ్చి ఉంటది. సో ఆ యాంగిల్ నాకు అంత వచ్చు అనమాట టోటల్ గా. ఇప్పుడు 100 షార్ట్ ఫిల్మ్స్ కూడా 10 రిలీజ్ అయిపోయాయి, 10 ప్రొడక్షన్ పోస్ట్ ప్రొడక్షన్ ఉన్నాయి, ఇంకా 7 to 8 మన స్క్రిప్ట్స్ రెడీ ఉన్నాయి, ఇంకా 15 మంది రెడీ కూడా ఉన్నారు. ఇంకా 1.5 year లో 100% నేను నా పిఆర్ చేసుకొని నేను 100% లేపుకుంటాను. కథలు రాసుకున్నావా? ఉన్నాయి బ్రో, 3 ఉన్నాయి. ఒక 3 ఎవరు చెప్దాం అనుకుంటున్నావు? చెప్దామని ఏమో అనుకోవట్లేదు బ్రో ప్రెసెంట్ అయితే. ఫస్ట్ అది మొత్తం బాండ్ అయిపోయినాక 2-3 ఉన్నారు మైండ్ లో అయితే. లైక్ సాయి తీసినట్టు మౌలితో అలా చిన్న ఒక యూట్యూబర్లు ఆ యాక్టర్లతోనే నడిపించేస్తావా లేకపోతే ఏమైనా ఎక్స్పెక్టేషన్? లేదు బ్రో, అంటే 3 angles రాసుకున్నాను స్టోరీని, అదే నమ్ముతాను. ఒకటి 2.5 కోట్ల అయిపోయే స్టోరీ రాసుకున్నాను, ఇంకోటి 8 కోట్లలో అయిపోయే స్టోరీ రాసుకున్నాను, ఇంకోటి 20 కోట్లలో అయిపోయే స్టోరీ రాసుకున్నాను. స్టెప్ బై స్టెప్ పోవచ్చు. ఎవరు ఎప్పుడు దాకుతారో తెలియదు కదా మనం. ఇప్పుడు నా కథ ఒక ప్రొడ్యూసర్ పెట్టాలని ఎప్పుడు అనుకోదు. ఫిల్మ్ మేకర్స్ అదే చేస్తారు. ఏ ప్రొడ్యూసర్కి ఎలాంటి కథలు ఇష్టం అని చెప్పి నువ్వు పోవాలి. నా కథ తోపు ఆయన ఎందుకు పెడతలేడు నా కథ కని కాదు. ఏ ప్రొడ్యూసర్కి ఎలాంటి కథలు నచ్చితే అది నీకు తెలిసి ఉండాలి. అప్పుడు నువ్వు అలాంటి కథ పట్టుకుని ఆ ప్రొడ్యూసర్కి పోవాలి. అప్పుడైతే నీకు వర్కౌట్ చేసుకోపు ఎక్కువ ఉంటుంది. మన జనరల్ ఆడియన్స్ ఏంటంటే ఒక కథ ఉంటుంది, అందరికి అదే చెప్తా ఉంటారు. సో ఏ ప్రొడక్షన్ వాళ్ళకి డిఫరెన్స్ ఉంటుంది, ఎవరి టేస్ట్ వాళ్ళకి డిఫరెంట్ ఉంటుంది. సో అట్లా వేరే వేరే జానర్స్ లో వేరే వేరే కాన్సెప్ట్స్. చిన్న ప్రొడ్యూసర్ వస్తే చిన్న పర్సెంట్ నేను నా పిఆర్ చేసుకొని నేను 100% లేపుకుంటాను. కథలు రాసుకున్నావా? ఉన్నాయి బ్రో, 3 ఉన్నాయి. ఒక 3 ఎవరు చెప్దాం అనుకుంటున్నావు? చెప్దామని ఏమో అనుకోవట్లేదు బ్రో ప్రెసెంట్ అయితే. ఫస్ట్ అది మొత్తం బాండ్ అయిపోయినాక 2-3 ఉన్నారు మైండ్ లో అయితే. లైక్ సాయి తీసినట్టు మౌలితో అలా చిన్న ఒక యూట్యూబర్లు ఆ యాక్టర్లతోనే నడిపించేస్తావా లేకపోతే ఏమైనా ఎక్స్పెక్టేషన్? లేదు బ్రో, అంటే 3 angles రాసుకున్నాను స్టోరీని, అదే నమ్ముతాను. ఒకటి 2.5 కోట్ల అయిపోయే స్టోరీ రాసుకున్నాను, ఇంకోటి 8 కోట్లలో అయిపోయే స్టోరీ రాసుకున్నాను, ఇంకోటి 20 కోట్లలో అయిపోయే స్టోరీ రాసుకున్నాను. స్టెప్ బై స్టెప్ పోవచ్చు. ఎవరు ఎప్పుడు దాకుతారో తెలియదు కదా మనం. ఇప్పుడు నా కథ ఒక ప్రొడ్యూసర్ పెట్టాలని ఎప్పుడు అనుకోదు. ఫిల్మ్ మేకర్స్ అదే చేస్తారు. ఏ ప్రొడ్యూసర్కి ఎలాంటి కథలు ఇష్టం అని చెప్పి నువ్వు పోవాలి. నా కథ తోపు ఆయన ఎందుకు పెడతలేడు నా కథ కని కాదు. ఏ ప్రొడ్యూసర్కి ఎలాంటి కథలు నచ్చితే అది నీకు తెలిసి ఉండాలి. అప్పుడు నువ్వు అలాంటి కథ పట్టుకుని ఆ ప్రొడ్యూసర్కి పోవాలి. అప్పుడైతే నీకు వర్కౌట్ చేసుకోపు ఎక్కువ ఉంటుంది. మన జనరల్ ఆడియన్స్ ఏంటంటే ఒక కథ ఉంటుంది, అందరికి అదే చెప్తా ఉంటారు. సో ఏ ప్రొడక్షన్ వాళ్ళకి డిఫరెన్స్ ఉంటుంది, ఎవరి టేస్ట్ వాళ్ళకి డిఫరెంట్ ఉంటుంది. సో అట్లా వేరే వేరే జానర్స్ లో వేరే వేరే కాన్సెప్ట్స్. చిన్న ప్రొడ్యూసర్ వస్తే చిన్న కథ.